మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ ఛానల్ ద్వారా కలుసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక ఆరోగ్యం అవగాహన అనే ఈ చక్కని సిరీస్లో మనం ఆరోగ్యానికి సంబంధించి, ఆహారం ఇలాంటి వాటికి సంబంధించి ఎన్నో విలువైన విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది ఒక ముఖ్యమైన విషయం, చాలామంది అడిగినటువంటి విషయం. ఇదేమిటంటే జీడిపప్పు, బాదం పప్పు, ఈ డ్రై ఫ్రూట్స్లో ఏది మంచిది? ఒకవేళ మంచిదైతే రోజుకి ఎంత తినొచ్చు, ఎన్ని తినొచ్చు? ఇది చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న. దీనికి సంబంధించి వివరాలు తెలుసుకుందాం. చూడండి, బాదం, జీడిపప్పు, ఆక్రోటు, పిస్తా ఇవి కామన్గా దొరికేటటువంటి డ్రై ఫ్రూట్స్. నిజానికి ఏ కన్ను మంచిదంటే ఎలా చెప్పలేము, అలాగే వీటిలో ఏది మంచిది అంటే అలాగే చెప్పలేము. అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా మంచిదే, ఆరోగ్యానికి మేలు చేసేవే. అయితే వీటిని ఏదో ఒక రూపంలో ఆహారంలో భాగం చేసుకొని తింటూ ఉండాలి. ఫుడ్లో దీన్ని కంబైన్ చేసి తీసుకుంటే అబ్జార్ప్షన్ అనేది బాగుంటుంది. వీటి ప్రత్యేకత ఏమిటంటే చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, దాన్ని అదుపులో ఉంచుతాయి. చాలామంది ఇవన్నీ నూనె గింజలు కాబట్టి ఈ కొలెస్ట్రాల్ పెరిగిపోతుందేమో అనుకుంటూ ఉంటారు. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే ఓన్లీ యానిమల్ సోర్స్లో ఉండేటువంటి ఫుడ్ ఐటమ్స్ తోటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది ప్లాంట్ బేస్డ్ ఇవి కాబట్టి ఇక్కడ ఇవి కొలెస్ట్రాల్ని పెంచవు, పైగా ఈ కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుతాయి. ఇవి ప్రధానంగా ట్రైగ్లిజరైడ్స్ని ఇవి తగ్గిస్తాయి. అది వీటి గొప్పతనం. ఇంకా ఇంకొక గొప్పతనం వీటికుంది. ఇదేంటంటే రక్తనాళాల తాలూకు హెల్త్ ఉంటుంది కదా, ఆ హెల్త్ని కాపాడతాయి. అలాగే ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్, అంటే కొంతమందికి జాయింట్ పెయిన్స్ ఇలాంటివి ఉంటాయి, ఆ పాలిఆర్థ్రాలజాస్, ఇలాంటి ఇన్ఫ్లమేషన్స్, ఎలర్జీస్ ఇలాంటి వాటిని కూడా ఇవి కంట్రోల్లో ఉంచుతాయి. వీటన్నిటి వల్ల ఏం జరుగుతుందంటే ఈ డ్రై ఫ్రూట్స్ని తీసుకుంటూ ఉంటే గుండెకి రక్షణ లభిస్తుంది. అంటే హార్ట్ హెల్దీ డైట్ ఇది. ఇక మన ముఖ్యమైనటువంటి టాపిక్ ఏమిటంటే బాదము, జీడిపప్పు. రెండింటిని కనుక మనం చూస్తే రెండిట్లోనూ నిజానికి క్యాలరీలు ఒకే రకంగా ఉంటాయి. అయితే ఇక్కడ స్పెసిఫిక్గా చెప్పాలంటే జీడిపప్పులోనేమో శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, అలాగే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. జీడిపప్పులో శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, అలాగే కార్బోహైడ్రేట్స్. ఇంకా బాదం, దీంట్లో ప్రోటీన్లు ఎక్కువ ఉంటాయి. ప్రోటీన్లు ఉంటవే కాదు, ఫైబర్ కూడా ఉంటుంది. అంటే పీచు పదార్థాలు కూడా బాదంలో ఎక్కువ ఉంటాయి. ప్రోటీన్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది బాదంలో. అలాగే ఇంకా బాదంలో ఇంకొక ప్రత్యేకత ఉంది, కాల్షియం ఎక్కువ ఉంటుంది. మరి అట్లని జీడిపప్పును తక్కువ చేయడానికి లేదు. జీడిపప్పులోనేమో ఐరన్ ఎక్కువ ఉంటుంది, బాదంలోనేమో కాల్షియం ఎక్కువ ఉంటే జీడిపప్పులో ఐరన్ ఎక్కువ ఉంటుంది. ఇక ఈ రెండు రకాల పప్పులు, ఈ బాదము, జీడిపప్పు రెండిట్లో కూడా పోషక పదార్థాలు ఉంటాయి. కాబట్టి రెండు ముఖ్యమైనవే. కాబట్టి ఒకటి మంచిది మరొకటి కాదు అన్న ఆలోచించకుండా రెండింటినీ ఈక్వల్గా, అంటే సమానంగా తీసుకుంటే అప్పుడు శరీరానికి వాటిలో ఉండేటువంటి అన్ని పోషకాలు లభిస్తాయి. అయితే ఒకవేళ డయాబెటీస్ ఉంటే మాత్రం అప్పుడు జీడిపప్పు కంటే కూడా బాదం పప్పు వలన ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఒకవేళ మీకు డయాబెటీస్ ఉంటే అప్పుడు మాత్రం జీడిపప్పుని అవాయిడ్ చేసి బాదం పప్పుని తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక క్యాలరీల విషయానికి వస్తే ముఖ్యంగా పెరిగే పిల్లలకి, వీళ్ళకి, గర్భిణీలకి, వీళ్ళకి రెండు పప్పులలో కూడా క్యాలరీలు కలిగి ఉంటాయి. కాబట్టి రోజుకి అన్నీ కలిపి, అంటే బాదం, జీడిపప్పు ఇలాగ అన్నీ కలిపి ఒక గుప్పెడు తీసుకోండి. లేదు ఇంకా స్పెసిఫిక్గా చెప్పాల్సి వస్తే 30 గ్రాముల లోపు తీసుకుంటే మంచిది. మరీ ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు. 30 గ్రామ్స్ లోపు, అంటే 2 టేబుల్ స్పూన్స్ లోపు, అంటే ఒక గుప్పెడు తీసుకుంటే మంచిది. ఇలాగా ఈ డ్రై ఫ్రూట్స్ని మనం ఉపయోగించుకుంటే చక్కటి ఆరోగ్యాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ. లవ్ యూ ఆల్.